మనమే ఏ కరెంట్ స్విచ్ లోనో వేలు పెట్టించేద్దాం. మంచి ఐడియా డాక్టర్. ఏంది ఇద్దరు కలిసి నన్ను చంపుదామని చూస్తున్నారేంది? నాకెవ్వరు కనబడలే. ఇక ముందు కనబడినా చూసి చూడనట్టు చక్కా పోతా. కళ్ళెత్తి నన్ను చూడను, మాట్లాడను. ఇగో నేను చూసినా కానీ మీకు చెప్పను. హ్యాపీనా? హ్యాపీయా? చలో పోదా పోదా. డాక్టర్ ఎందుకైనా మంచిది కాస్త ఆ కరెంట్ పెట్టే బాక్స్ నాకు ఇస్తారా? నేను ఇంటికి తీసుకెళ్తాను. ఇదిగో ఇలా పడిపోయిన ప్రతిసారి ఇంటికి పెడతా ఉంటాను. అక్క నేను రెడీ. ఏంటి ఈ డ్రెస్ వేసుకుని బయటకు వెళ్తావా? ఏమక్క బాలేదా? దానికేంటి, చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క. అందుకే నేను బ్రెయిన్లెస్ అనేది. ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుని బయటకు వెళ్ళడం అన్సేఫ్ తెలుసా? దీన్నే అన్సేఫ్ అంటున్నావంటే మా కాలేజ్ లో ఇక్కడి వరకు స్కర్ట్స్ వేసుకొస్తారు తెలుసా? ఒకరితో నాకు అనవసరం. పద్ధతిగా డ్రెస్ వేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఇప్పుడు ఇవన్నీ కామన్ అక్క. అప్పుడు అబ్బాయిలు వెంటపడి టీస్ చేయడం కూడా కామనే అంటాను. ఉదయం లాన్ లో అబ్బాయిలు ఇంతింత బట్టలు వేసుకుని ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే మనం గొడవ చేసామా లేదా? మేం కాదు, నువ్వు చేసావు. సరే నేనే చేశాను. ఇప్పుడు నువ్వు ఇలా వాళ్ళ కంటపడితే చెప్పడానికి నీతులు, పాటించడానికి కాదు అంటారు. అసలే వాళ్ళు కోతులు. నువ్వు శ్రావణిని చూసి నేర్చుకో. శ్రావణి అసలు ఎంత పద్ధతిగా రెడీ అవుతుందో. నిజమే, చాలా పద్ధతిగా రెడీ అవుతుంది. ఏంటి వణుకుతున్నావు? వెళ్ళి డ్రెస్ మార్చుకొని రా. అక్క ప్లీజ్ అక్క, ఈ ఒక్క రోజుకే ఎక్స్క్యూజ్ చేయి. నేను నీ పాకెట్ మనీ కట్ చేసేస్తాను చెప్తున్నా. అంత పని చేయకులే, డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. పో. తీసుకో, టిఫిన్ బాక్స్ లోపల పెట్టుకో. ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళి డ్రెస్ మార్చుకో. అక్క ఏంటక్క సంధ్యకి క్లాస్ తీసుకుంటున్నావు? దీనికి డ్రెస్ సెన్స్ నేర్పిస్తున్నానే. ఓ మై గాడ్ సంధ్య, క్రమశిక్షణ గల మన అక్క పెంపకంలో పెరిగి నువ్వు ఇలాంటి డ్రెస్ వేస్తే ఎలా చెప్పు? అక్క పరువేం కావాలి నిన్ను? అలా చెప్ప బుద్ధి. అక్క మొన్న శ్రావణి ఏం చేసిందో తెలుసా? అక్క స్నానం చేస్తున్నప్పుడు సడన్ గా వాటర్ ఆగిపోయాయి. ఓనర్ మనకు ఎన్ని కబుర్లు చెప్పాడు. అసలు 24 hours వాటర్ వస్తూనే ఉంటాయన్నాడు కదా. అన్నాడు, అందుకే కదా ఎక్స్ట్రా అమౌంట్ కూడా రెంట్లోనే యాడ్ చేసి ఇచ్చేస్తే ఓకే అన్నాడు. ఇప్పుడు వాటర్ రావట్లేదక్క, నువ్వు యాక్షన్లోకి దిగాల్సిందే. ఎస్, ఆ ఓనర్ని కడిగేస్తాను. అంతకంటే ముందు ఇక్కడ వాటర్ సప్లై గురించి ఆ పై పోర్షన్ వాళ్ళని అడిగి తెలుసుకుంటే బెటర్. మన దగ్గర స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది కదా. కరెక్ట్ అక్క, నువ్వు వెళ్ళు. ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాను. అక్క జాగ్రత్త, అసలే వాళ్ళు తోకలేని కోతులని నువ్వే అన్నావు. వాళ్ళ వేషాలు నా దగ్గర సాగవలేవే. అయినా తనంతా మరీ తీసేసేంత మనిషి కాదులే. హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సనే, కాకపోతే తమ్ముళ్ళంటే కాస్త అతి ప్రేమ. అందుకే వాళ్ళెలా తయారయ్యారు. లేకపోతే నీలా స్ట్రిక్ట్ గా పెంచుతారా ఏంటి? ఏంటే గొణుగుతున్నావు? ఆహా ఏం లేదక్క, నీలా స్ట్రిక్ట్ గా పెంచడం చేత కాదేమో అంటున్నా. డిసిప్లిన్ అనేది బై బర్తే రావాలి. అయినా వాళ్ళతో మనకెందుకు? వెళ్ళి వాటర్ గురించి కనుక్కుంటా. ఏంటి అక్క ముందు సాంప్రదాయిని సుప్పిని సుత్త పూసిని అన్నట్టు వేషాలేస్తున్నా?
కొంచెంలో బ్రతికిపోయావు. లేదంటే మొన్న నువ్వు క్లాస్ ఎగ్గొట్టి సినిమాకెళ్ళిన విషయం చెప్పేసుండేదాన్ని. అయ్యో అంత పని చేయకే బాబు. కావాలంటే నెక్స్ట్ టైం నేను నిన్ను కూడా సినిమాకి తీసుకెళ్తాను. నా టైం బాగుండి నీ క్లాస్ తీసుకోవడం నేను విని వెంటనే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను. లేదంటే ఇవాళ ఇద్దరు చెవులు చిల్లులు పడేలా సూక్తి ముక్తావిడ చెప్తూ ఉండేది. నిజమేనే, రానక్క మరీ మిలిటరీ కమాండర్ లాగా తయారవుతుంది. రేపు పెళ్ళయ్యాక బావకు కూడా ఇలాగే రూల్స్ పెట్టి చంపేస్తుందేమో. ఆవిడ గారు రూల్స్ పెడితే అలాగే మేడం, ఓకే మేడం, సారీ మేడం అని మనం ఏమైనా బెండ్ అవుతామా ఏంటి? తీసుకోండి. మీరు మమ్మల్ని ఎక్సర్సైజ్ సగంలోనే ఆపేసి ఎందుకు తీసుకొచ్చారన్నయ్య? ఓ అదా, ఏదో కొత్తగా వచ్చారు కదా, లేనిపోని గొడవలు ఎందుకని వదిలేసా. ఇప్పుడు నిజం చెప్పానయా? అంటే యాక్చువల్గా మనం ఆ అమ్మాయిని పెళ్లిలో కిడ్నాప్ చేసి మిస్టేక్ చేశాం కదా, అందుకే ఎందుకైనా మంచిది కొంచెం కూల్గా డీల్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇదిగో ఇక్కడే మన బెండింగ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వాళ్ళు మన బెండు తీస్తారు. అయినా మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఆవిడలో డిసైడ్ చేస్తారన్నయ్య. అనయ్య, ఇన్నేళ్ల మన ఫ్రీడమ్ ఏమైపోవాలి? మన ఫ్రీడమ్ ఫైట్ కి నువ్వే నడుం బిగించాలి. అప్పుడు గాని నా మెడ కూరి బిగించదు. ఆ మహాతల్లి పైకి కనిపించేంత సాఫ్ట్ కాదురా, బ్రహ్మ రాక్షసి. అనయ్య, నువ్వు భయపడుతున్నావా? భయపడ్డం లేదురా, జాగ్రత్త జాగ్రత్త. పోయి ఎవరైనా డైనోసార్ నోట్లో తలపెడతారా? ఆమె డైనోసార్ కన్నా డేంజరస్ రా. డైనోసరా? అనయ్య, తను డైనోసార్ అయితే నువ్వు డైనమిక్ స్టార్ అనయ్య, అస్సలు తగ్గొద్దు. నేను డైనమికేరా, కాకపోతే ఆ అమ్మాయి డైనమేట్. ఒక్కసారి బ్లాస్ట్ చేసిందనుకో మొత్తం బూడిద. మొన్న పెళ్లి మండపంలో అందరినీ అల్లాడించేసింది తెలుసా? ఆడ చెల్లి మీద ఎవరో చెయ్యెత్తబోతే కోడి మెడ ఇరిచేపోయినట్టు చెయ్యిరిచేపోయింది. అంత పెద్ద రౌడీనా? రౌడీలే చాలా బెటర్ రా, పాపం వాళ్ళది ఇన్నోసెన్స్, ఈమెది వైలెన్స్. నేను రౌడీనా? చూస్తే ఆవిడ స్ట్రిక్ట్ గా అనిపిస్తున్నారు కానీ మరీ ఇంత పెద్ద గయ్యాడా? గయ్యాళా అని చిన్నగా అంటావేంట్రా? గయ్యాళికి కేర్ ఆఫ్ అడ్రస్. ఓ సూర్యకాంతాన్ని, ఓ ఛాయాదేవిని మిక్సీలో వేసి గిర్రని తిప్పి బయటికి తీసావనుకో వచ్చేది ఎవరనుకున్నావు? గయ్యాళి గౌరీ. అంతేకాదురా, మేడం గారి దగ్గర ఇంకొక అద్భుతమైన క్వాలిటీ ఉంది. అదేంటో తెలుసా? పిసినారితనం. ఇంటి ఓనర్తో రెంట్ మాట్లాడినప్పుడు కూరగాయలు బేరమన్నట్టు గీసి గీసి మాట్లాడిందట. పాపం ఓనర్ ఒకటే గోల, ఇదెక్కడి సత్తరా అని. అవునన్నయ్యో, క్యారేజీ తీసుకెళ్ళినప్పుడు ఆరాటంగా తిన్నప్పుడే అనుకున్నా పెద్ద కంజూస్ అని. గట్టిగా అరవకరా, ఆమె ఫేస్ ఎలా ఉందో చూసావా? మటన్ కొట్టు మస్తాన్ గారి దగ్గర కైమా కొట్టేదానిలాగా ఉంటది. మన మాటలు విందనుకో అంతే, మనల్ని ఖైమా చేసి క్యారేజ్లో పార్సల్ చేసి ఎవడో ఒకడికి. అన్నయ్య, నువ్వు ఆ అమ్మాయిని కలిసింది మొన్ననే కదా, ఇంత డీప్గా ఎప్పుడు స్టడీ చేసావు? ట్యాక్ ఉందని చూస్తే మనం అలా స్కాన్ చేసేస్తాం రా. పైగా మనం బాగా స్మార్ట్. ఫస్ట్ టైం చూసినప్పుడు ఇన్నోసెంట్ గా అనిపించింది, పెళ్లి చెడిపోయినప్పుడు పాపం అనిపించింది. కానీ ఆ తర్వాత అర్థమైంది రోయ్, ఆ పెళ్లి కొడుకు అదృష్టవంతుడని. లేకపోతే ఆడు పెళ్లి చేసుకుంటే ఇవన్నీ వాణ్ణి మనం పాపం అనుకోవాల్సి వచ్చేది. జీవితంలో ఎవడు పెళ్లి చేసుకుంటాడో గాని ఆవిడ్ని, ఆడి జీవితం ఇమ్లిబన్ బస్ స్టాండేరా. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. పాపం తన చెల్లెళ్ళు తనతో ఎలా వేగుతున్నారో ఏంటో కదా. పాపం. ఏంట్రోయ్ టుపుక్కున పాపం అంటున్నారు? కొంపదీసి మీ ఇద్దరు గాని ఆ పాపల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా ఏంటి? చిచి లేదన్నయ్య,
జస్ట్ కన్సర్న్ అంతే. ఏం అక్కర్లేదు. మీ కన్సర్న్ కాన్సన్ట్రేషన్ చదువుల మీద పెట్టండి. తెలుసుగా, ఒకడు ఐఏఎస్, ఒకడు ఐపీఎస్. గుర్తుందనయ్య. వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి. కాలేజ్కి టైం అవుతుంది. కిందేదో వాటర్ రాలేదన్నారుగా, నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మా పద. శ్రావణి, సంధ్య, సామాన్లన్నీ సర్దండి, మనం ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఎందుకక్క సడన్ గా ఏమైంది? నిన్నే కదా కొత్త ఇంట్లోకి చేరాం, అప్పుడే ఎలా చేంజ్ అవుతాం? ఇంకా కొన్ని సామాన్లు కూడా సర్దుకోలేదు. కొత్తగా వస్తే ఖాళీ చేయకూడదని ఏమైనా రూల్ ఉందా? ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఒక్కరోజు నీళ్ళు సరిగ్గా రాలేదని ఏకంగా ఇల్లే ఖాళీ చేసేస్తామా? 24 అవర్స్ వాటర్ వచ్చినా ఈ ఇల్లు మనకు అక్కర్లేదు. హలో హలో ఓనర్ గారు, అర్జెంటుగా ఒకసారి ఇంటికి రండి. దేనికమ్మా? మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం. అయ్యో ఎందుకు? అవన్నీ వచ్చాక మాట్లాడదాం, ముందు మీరు ఇంటికి రండి. హలో 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 ఏమైంది? ఆ మహాతల్లి పైకి కనిపించేంత సాఫ్ట్ కాదురా, బ్రహ్మ రాక్షసి. పోయి ఎవరైనా డైనోసార్ నోట్లో తలపెడతారా? ఆమె డైనోసార్ కన్నా డేంజరస్ రా. పైకి మంచోళ్ళ అంత బాగా పలకరిస్తూ నన్నన్ని మాట్లాంటాడా? చెప్తా. అక్క, పై పోర్షన్ వాళ్ళు ఏమన్నా అన్నారా? అక్కని ఎవరైనా ఏమైనా ఎందుకంటారే? అక్కే గొడవకి పోకపోతే చాలు. అంటే అక్క, నా ఉద్దేశం వాళ్ళు మిస్టేక్ చేస్తే నువ్వు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తావు కదా, అందుకే అలా అన్నాను. వాటర్ గురించి మాట్లాడడానికి వెళ్ళి ఇంత కోపంగా తిరిగొచ్చి ఇల్లు ఖాళీ చేద్దామన్నావంటే ఆ శంకర్ ఏమన్నా అన్నాడేమో అని నాకు డౌట్ వస్తుంది. శ్రావణి, నీకన్నీ లేనిపోని డౌట్సే వస్తాయి. ఇందాకే కదా అక్క శంకర్ గారు మంచివారు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనింది. అక్క మనిషిని చూస్తే ఇట్టే పసిగట్టేస్తుంది. ఏమక్క? ఇప్పుడు అతను నన్ను అన్ని మాటలు అన్నాడని ఇక్కడ చెప్పలేను, ఎందుకంటే నా జడ్జిమెంట్ రాంగ్ అనుకుంటారు. నో, ఎలాగైనా మేనేజ్ చేయాలి. వాళ్ళని నేను అంచనా వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. హీస్ గుడ్, వెరీ గుడ్. వాళ్ళెంత మంచోళ్ళైనా బ్యాచిలర్స్ ఉండే దగ్గర మనం ఉండకూడదని ఖాళీ చేస్తున్నాం, అంతే. వాళ్ళు బ్యాచిలర్స్ అని నిన్నే తెలిసింది కదా, మరి అప్పుడే ఇంట్లోకి రాకుండా ఉంటే పోయేది కదా. సారీ అక్క. అన్న నడిచొస్తే మాస్, అన్న నుంచుంటే మాస్. లేడీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు క్లాస్గా ఉండాలరా. మాస్ ఏంట్రా మాస్. గౌరవనీయులైన గౌరీ అండ్ సిస్టర్స్, గౌరవనీయులైన గౌరీ అండ్ సిస్టర్స్, గౌరీ అండ్ సిస్టర్స్, గౌరీ అండ్ సిస్టర్స్, గౌరీ అండ్ సిస్టర్స్, గౌరీ అండ్ సిస్టర్స్. ఏంటండి? ఏం లేదండి, మోటార్ పని చేయట్లేదని చెప్పి రిపేర్ చేశాను. ట్యాప్ లో వాటర్ వస్తుందో లేదో చూసుకోండి. ఆ అమ్మాయి డైనమైట్ ఒక్కసారి బ్లాస్ట్ చేసిందనుకో మొత్తం బూడిద. రౌడీలే చాలా బెటర్ రా, పాపం వాళ్ళది ఇన్నోసెన్స్, ఈమెది వైలెన్స్. ఓ సూర్యకాంతాన్ని, ఓ ఛాయాదేవిని మిక్సీలో వేసి గిర్రని తిప్పి బయటికి తీసావనుకో వచ్చేది ఎవరనుకున్నావు? గయ్యాలి గౌరీ, గయ్యాలి గౌరీ, గయ్యాలి గౌరీ, గయ్యాలి గౌరీ, గయ్యాలి గౌరీ. ఆ ఫేస్ ఎలా ఉందో చూసావా? మటన్ కొట్టు మస్తాన్ గారి దగ్గర కైమా కొట్టేదానిలాగా ఉంటుంది. ట్యాప్లో వాటర్ వస్తుందో లేదో చెక్ చేయమంటే మీ కళ్ళల్లో ట్యాప్ ఓపెన్ చేశారేంటి? పడకూడనివన్నీ నా కంట్లోనే పడుతున్నాయిలేండి. దమ్ము. ఓహో, అక్కయ్య గారి కళ్ళు దుమ్ము పట్టిపోయాయట. దుమ్ము పడ్డదంట, మీరెళ్ళి చూడొచ్చు కదా.
వాటర్ వస్తున్నాయండి థ్యాంక్ యూ సో మచ్. అడగకపోయినా హెల్ప్ చేశారు. సో నైస్ ఆఫ్ యూ. ఏం చేయనండి, చిన్నప్పటి నుంచి నేను అంతే. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయకపోతే నాకు రోజు గడిచినట్టే ఉండదు. అసలు మా వాళ్ళందరూ ఏమంటారో తెలుసా అండి? మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే అది నువ్వేరా అంటారు. ఆ, ఏం నటిస్తున్నావు స్వామి, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. అక్క నీ అంచనా 100% కరెక్ట్. శంకర్ గారికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. మరే కనిపిస్తుంది. ఏదో మీ అభిమానం. ఏదో నాకు చేతనైన సహాయం నేను చేశాను. అవును, మోటార్ మాటి మాటికి రిపేర్ అవుతుంది, కొంచెం వాటర్ జాగ్రత్త చూసుకుని వాడుకోండి. అలాగేనండి. నీళ్ళన్నీ ఒకేసారి తాగడానికి నేనేమైనా డైనోసరా? డైనోసారా? వాటర్ రావట్లేదని ఇందాక మా అక్క ఓనర్ గారికి కాల్ చేసి చెప్పింది. అక్క, ఓనర్ గారు వచ్చాక గొడవ పడకుండా కామ్గా డీల్ చేయి, ఓకే? గొడవ పడటానికి నేనేమైనా వైలెన్స్ నేచర్ ఉన్న రౌడీనా? అక్కడికేదో నాకంటే రౌడీలే ఇన్నోసెన్స్ అన్నట్టు మాట్లాడుతున్నావు. వైలెన్స్ ఇన్నోసెన్సా? కుంపదీసి నేను అన్నవన్నీ వినిందా, లేక కోఇన్సిడెంటల్ గా మ్యాచ్ అవుతున్నాయా? మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా, మాట్లాడుకోండి. నేను పనుంది వెళ్ళొస్తాను. మీరు వచ్చినా మేము ఉండంలేండి, ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఇల్లు ఖాళీ చేస్తున్నారా? అసలు ఈ ఇంట్లో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటండి? నువ్వే నా అసలు ప్రాబ్లం. నేను ఇంత అడుగుతున్నా మీరేం చెప్పడం లేదు. అసలు ప్రాబ్లం ఏంటండి? నో ప్రాబ్లం. 2 రోజులకు ఒకసారి ఇల్లు మారడం మాకు సరదాలేండి. మీరేంటి అలా చూస్తున్నారు? మళ్ళీ ఏవైనా అంటే నన్ను గయ్యాలి అంటారు. నిన్నెందుకు అంటారక్క? నువ్వు చాలా సాఫ్ట్ అయితేను. మరి ఇందాక డ్రెస్ సెన్స్ గురించి ఎంత సాఫ్ట్ గా చెప్పిందో. ఏం చేద్దాం, కొందరు మాత్రం నేను పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు అనుకుంటారు. అంతే కదా శంకర్ గారు? రే శంకర్, మ్యాటర్ ఎక్కడో లీక్ అయినట్టుంది, జంప్ అయిపోవడం బెటర్. ట్యాంక్ లో వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది, నేను వెళ్ళి మోటార్ ఆఫ్ చేస్తాను. అక్క, అతను వచ్చిన దగ్గర నుంచి ఈ సీన్ కి సిచ్యుయేషన్ కి నీ మాటలకి ఎక్కడా సింక్ అవ్వడం లేదేంటి? సింకు లేదు, సినిమా లేదు. ఓనర్ రాని ఇవాళన్నీ తేల్చేస్తాను. శ్రావణి, నో డౌట్ పైన ఏదో జరిగింది. నాది సేమ్ డౌట్. అమ్మ పెద్దమ్మ తల్లి, ఈ రోజుతో నా మొగుడుకు పట్టిన దెయ్యం వదిలిపోవాలి తల్లి. ఇగో నీకు పిచ్చి గిట్ల లేసిందండి, గట్ల కొడతాయింది. పట్టిన దెయ్యం వదలాలంటే అలానే కొట్టాలి. నాకు దయ్యం బట్లే, నువ్వే పాగలదాని లెక్క అయినావు. నిజమే మరి. చనిపోయిన వాళ్ళంతా నాకే క్యూ కట్టి కనిపిస్తున్నారు మరి. అవు నాకు కనిపించినారు, మళ్ళా ఏం చేయాలా? మళ్ళీ అన్నమాట. అసలు ఓవర్ నైట్ డ్యూటీ మానుకోమంటే మానుకోవు. ఏ అమావాస్య రాత్రి ఎక్కడో ఏదో పేడ తొక్కేసి ఉంటావు. అందుకే ఇదిగో ఇలా తయారయ్యావు. ఇగో నువ్వు లేనిపోయిన డౌట్లు పెట్టి నన్ను భయపెట్టకు. ఇదిగో ఇంకోసారి ఎవరైనా కనపడకూడని వాళ్ళు కనిపించారని చెప్పావనుకో, తీసుకెళ్లి నేను పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తా. చేర్పించిన వాళ్ళది నా డ్యూటీ టైం అని జర తప్పుకో. మన యాదగిరి ఏయ్!
నా బెల్లం నిమ్మకాయ ఎక్కించి పంపిస్తే ఈ గుమ్మడికాయ ఎదురైంది. ఇగో ఓనర్ సాబ్, ఆ. ఇప్పుడే నిమ్మకాయ ఎక్కించి బండి తోలినా. ఆ, నేను సడన్ గా బ్రేక్ వేయకుంటే గుమ్మడికాయ మీద ఎక్కించినట్టు నీ మీదకి ఎక్కిస్తుండే. ఆ, భలే సరదా మనిషి యాదగిరి. ఆ? అవును, ఫ్యాక్టరీ వైపే కదా, ఆవ్. అక్కడ మా కొత్త ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేసి ఆ, చేస్తాలే. లే, నీ కంపెనీ పోయే టైం అయింది. ఏం పర్లేదు, ఇగో, ఇగో. పోనవయ్యా. పోనీ పోనీ. ఎక్కి కూర్చున్నాక ఏం చేస్తాం? సచ్చినట్టు డ్రాప్ చేస్తాం. ఏమయ్యా యాదగిరి, ఆ. బండి రిపేరా ఏంటి? లే, నా బండికి బరువు ఎక్కువైతే గిట్లనే మొరాయిస్తుంది. ఆ, మీరు పురుషత్వ కూర్చోండి. ఆ, ఆ, పని పని. ఏం తిన్నాడు ఇంత బరువు ఉన్నాడు.